యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగేల గ్రామంలో పైల సర్వేశ్వర్ రెడ్డి ఆయన భార్య పైల మంగమ్మ మీడియా సర్వ అధికారులకు వారి ఆవేదన వ్యక్తపరిచారు. మా సొంత జాగాల్లో ఇల్లు 10 సంవత్సరాల క్రితం కట్టుకున్నాము. పాముల బెడద ఉండటం వలన ఈ మధ్యన ప్రహరీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. విషయం గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా తెలియజేశాం. పర్మిషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నాం. మేము కట్టుకున్న ప్రహరీ కూడా కొందరు వ్యక్తులు రాజకీయం చేసి మేము ఇంట్లో లేని సమయంలో చూసి గ్రామ పంచాయతీ సిబ్బందితో కుమ్మక్కై జేసీబీ తీసుకొచ్చి ప్రహరీ గోడలు మరియు లెట్రిన్ బాత్రూమ్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. విచారణ చేసినాం కాబట్టి పరిశీలించి మాకు న్యాయం చేయాలని, మా ప్రాణాన్ని మా కుటుంబ సభ్యులను కాపాడాలని మీడియా ద్వారా అధికారులకు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మాది యాదాద్రి జిల్లా భువనగిరి ఒలిగొండ మండలం పులిగిళ్ళ గ్రామం. మాది శాంతినగర్ కొత్తగూడెం. మా తాతలు సంపాదించిన ఇల్లు 100 సంవత్సరాల కింద మా తాతలు కట్టుకున్న ఇల్లుని నేను కూలగొట్టి ఇల్లు కట్టుకున్నాను. మాధవరెడ్డి ఇల్లు గవర్నమెంట్ ఇల్లు వచ్చినప్పుడు నేను మా తాతలు సంపాదించిన ఇల్లు మొత్తం కూలగొట్టి పాత ఇల్లు మన నడమ మధ్యలో ఉండే అది కూలగొట్టి ఇక్కడ మూల మీద కట్టుకున్నాను. అయితే పర్మిషన్ తీసుకున్నాను. 166 గజాలు పర్మిషన్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు పారుగోడ పెట్టుకుందామని నేను మా బిడ్డ పెళ్లి వచ్చింది. అయితే మా బిడ్డ పెళ్లికి ఇక్కడ ఒక నెల రోజులే ఉంది కాబట్టి వెంచర్ కేసే పలకలు వేసుకున్నాను. అయితే ఇక్కడ పాములు పెంజర్లు ఇక్కడ ఉరిసేని దగ్గర ఉంది. మాకు ఇక్కడ మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి పాములు అని నేను మొత్తం ఈ పలకలు వేసుకొని ఇక మా బిడ్డ పెళ్లి దగ్గరకు వచ్చిందని పర్మిషన్ ఇవ్వమని అడిగినాను. అడిగితే నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పుడు పర్మిషన్ అయితలేదు, 5 ఏళ్ల కింద చేసినాం కానీ ఇప్పుడు అయితలేదు అని ఒక 10 సార్లు విన్నపం చేసుకున్నాను. 10 సార్లు విన్నపం చేసుకున్నా నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపి నాకు రసీదు కట్ చేయి, నాకు ఎన్ని గదాలు ఉంటే ఎక్కువ ఏమైనా ఉంటే నేను డబ్బులు కడతానని అన్నాను. మా బిడ్డ పెళ్లి దగ్గరికి వచ్చిందని ఎన్నిసార్లు బదిలాడినా నాకు ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు వచ్చినా కానీ పోలీసు వాళ్ళ ముందు నేను పర్మిషన్ లెటర్ రాసి ఆయన కూడా ఫోటో తీసుకున్నాడు, నేను ఫోటో తీసుకున్నాను, మేడానికి ఇచ్చినాము. ఇచ్చి నాకు రసీదు కట్ చేయి, నేను డబ్బులు కడతా, ఎంత వస్తే అంత నాకు డబ్బులు కడతా ఇవ్వన్నా కానీ ఇవ్వక పర్మిషన్ తీసుకోలేదు ఇక్కడ అని చెప్పి అధికారులకు చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి ఈయన పర్మిషన్ లేకుండా కట్టుకున్నా అని ఆయనకు తెలియని ఉన్న ఎమ్మెల్యేకు తెలియని వాళ్ళకి చెప్పి ఇక్కడ సూచన అధికారులకు తెలియని అధికారులకు చెప్పి ఇక్కడ కూలగొడుతున్నామని చెప్పి వాళ్ళకు చెప్పి తెలియని వాళ్ళని చెప్పి ఇక్కడ వచ్చి ఇది కూలగొట్టినారు. ఇది నాకు ఈ నష్టపరిహారం దాదాపు 5 లక్షల నష్టపరిహారం అయింది. ఈ 5 లక్షల నష్టపరిహారం నాకు నేను పేద రైతుని, నేను బాయి కౌలు చేసి నేను రెక్కల కషం చేసి కట్టుకున్నాను. దీన్ని మొత్తం చింద్రబంధన చేసి రేకులు మొత్తం పైప్ లైన్, వాటర్ పైప్ లైన్, వాటర్ ట్యాంకి, బాత్రూమ్ 30 ఏళ్ల కింద కట్టుకున్న బాత్రూమ్ మొత్తం ధ్వంసం చేసి దాదాపు ఒక 5 లక్షలు నష్టం చేసిర్రు. ఇక్కడ బస్సులు రావు, ఒక లారీలు రావు, ఒక మారుమూలు ఇక్కడ ఒడిచేను బావి ఉంది. ఇక్కడ పాములు పెంజర్లు తాసుమాములు వచ్చి మా ఇంట్లోకి వస్తుంటే నేను కాలి ఇట్లా పలకలు వేసుకున్నాను పెండ్లు ఉందని. నేను ఎవరు దౌర్జన్యం చేయలేదు. నా మీద కక్ష కట్టి నా మీద రాజకీయ అది చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఈ రకంగా చేసి మమ్మల్ని సంపుతామని మాకు ఎదురింటి వాళ్ళు మా మీద కక్ష కట్టి దాడి చేసి మాకు అడ్డంగా కడీలు నాటి, గతంలో అడ్డంగా కడీలు నాటి
మమ్మల్ని భయబాధలకు గురి చేసి అధికారులకు లంచాలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి చూపించి ఇది అన్యాయం అని చెప్పి న్యాయం చేయకుండా అన్యాయం చేసిర్రు. నాకు దాదాపు 5 లక్షలు నష్టం చేసిర్రు. ఇంట్లో మేము మా భార్య భర్తలను లేకుండా చూసి మమ్మల్ని ఎవరు లేకుండా చూసి మొత్తం కూలగొట్టినారు, నేలమట్టం చేసినారు. ఆ జేసీబీకి నెంబర్ ప్లేట్ కూడా లేకుండా తొలగించి జేసీబీని తీసుకొచ్చి జేసీబీ డ్రైవర్కి తాపిచ్చి ఒక 10 మందికి తాపిచ్చి 10 మందికి మద్యం తాపిచ్చి మొత్తం మేడాలు పక్కకు నిలబడి ఇక్కడ ఆ జనంతో కూలగొట్టిపిచ్చి గ్రామంలో ఈ సిబ్బంది అధికారం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి కూలగొట్టిపించినారు. ఇక్కడ మా ఎదురింటి యాదిరెడ్డి కన్నడి యాదిరెడ్డి మా మీద కక్ష పెట్టి తీసుకొచ్చి చెప్పు ఏం కాదు చేస్తారు ఏం కాదు. మేము ఊరికి పోయినప్పుడు చూసి లేకుండా చూసి మాకు ఈ ఎదురింటి కన్నడి యాదిరెడ్డి వాళ్ళ భార్య అలివేల కొడుకు శ్రీనివాసరెడ్డి మరియు మసయ్య గారు మరియు బండారు ఎల్లయ్య, వడ్డెమాని వెంకటయ్య, వాకిటి వెంకటరెడ్డి మరియు సందీప్ రెడ్డి వీళ్ళందరూ జేసీబీ మాట్లాడి జేసీబీ ఆయన లేడు ఊరికి పోయిండు అని చెప్పి వెంటనే జేసీబీకి నెంబర్ ప్లేట్ తొలగించి తీసుకొచ్చి ఇక్కడ దారుణంగా నేలమట్టం చేసిర్రు. నాకు దాదాపు ఒక 5 లక్షల నష్టం వచ్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మండలం ఇంటికొచ్చి మాకు స్పందించి ఇక్కడ ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేసి మాకు నష్టపరిహారం ఇక్కడ మాకు చెల్లించగలరని మేము నమస్కరించి కోరుతున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా ములిగొండ మండలం పులివిల్ల గ్రామం. ఏం చెప్పేదేమో మంగమ్మ పైల మంగమ్మ సర్వేశ్వర రెడ్డి. మా ఇంటి ముందు ప్రహరీ గోడ కట్టుకుంటే జనాలు కందడి యాదిరెడ్డి, అలివేల కందడి శ్రీనివాసరెడ్డి దౌర్జన్యంగా మా మీదకి వచ్చి మమ్మల్ని మధ్యాహ్నం పూట మేము లేని చూసి మా అంతా కూలగొట్టి నష్టాలు చేసి మా మీద దౌర్జన్యం, మా ప్రాణభయం కూడా ఉంది. ప్రాణం తీసేద్ద చేస్తారు జనాలతోటి చేపిస్తారు. మీకు ఎందుకు ప్రాణభయం ఉంది? మీ భూమి కాదా ఇది? మా సొంత భూమిలో మేము కట్టుకుంటే మమ్మల్ని అన్యాయం చేస్తారు. మా భూమిని కబ్జా చేసి గ్రామ పంచాయతీ చెప్పారా? గ్రామ పంచాయతీ కూడా చెప్పినాం. అందరూ గ్రామ పంచాయతీ ఎవరు రావట్లేదా? ఎవరు రావట్లేదు. వాళ్ళకి కూడా చెప్పినా ఎవరు రావట్లేదు. వారం రోజులు ఎక్కువలో కొట్టినా స్పందిస్తలేరు. ఎంఆర్ఓ గారు చెప్పారా? ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాం. ఇక్కడ చెప్పినా ఎవరు వస్తలేరు. మీరు తక్షణం రావాలి, ఇక్కడికి వచ్చి చూసిపోవాలి. తక్షణమే చూసి మా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నపి చేస్తాం.